ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అనగనగా ఒక రాజు, ఆ రాజు పేరు ఉత్తనాపాదుడు. తనకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య పేరు సునీత, చిన్న భార్య పేరు సురుచి. సునీత కొడుకు ధ్రువుడు, చిన్న భార్య సురుచి కొడుకు ఉత్తముడు. సురుచి అంటే రాజుకు ప్రేమ ఎక్కువ. ఆమె సవతి కొడుకైన ధ్రువుని భర్త దగ్గరకు రానిచ్చేది కాదు. సునీత మహానెమ్మది, ఎవరిని కూడా పల్లెత్తి మాట అనేది కాదు. ఒకరోజు ఉత్తముడు తండ్రి ఒడిలో కూర్చుండగా చిన్నారి ధ్రువుడు తండ్రి ఒడిలో కూర్చోబోతే సురుచి వచ్చి ఆ పసివాన్ని పడేసింది. నీకు తండ్రి ఒడిలో కూర్చునే అర్హత లేదు అని చెప్పింది. ధ్రువుని మనసుని గాయపరిచింది. చిన్నారి ధ్రువుడు ఏడుస్తూ తల్లి దగ్గరకు వెళ్ళి, చిన్నమ్మ నన్ను నాన్న ఒడిలో కూర్చొనివ్వలేదు అని చెప్పాడు. అప్పుడు సునీత వాని దగ్గరకు తీసుకుని, నాయనా, మనమిద్దరం మీ నాన్న ప్రేమకు నోచుకొని దురదృష్టవంతులం అని చెప్పింది. నీవు శ్రీమన్నారాయణ్ణి శరణు వేడు అని చెప్పింది. తల్లి మాటలు విన్న ధ్రువుడు అడవికి ప్రయాణం అవుతాడు. అలా వెళ్తుండగా దారిలో నారద మహర్షి కనపడి నారాయణ మంత్రోపదేశం చేస్తాడు. ధ్రువుడు ఎండ, వాన, చలి, బాధ లెక్క చేయకుండా ఓం నమో నారాయణ తపస్సు చేస్తుండగా దేవుడు ప్రత్యక్షమై, బాలక ధ్రువ, నీవు రాజ్యపాలన చేసి ఆకాశంలో ధ్రువ నక్షత్రంగా ఆ సూర్యచంద్రుడు ఉన్నంత కాలం నీవు ఉంటావు అని వర్ణిస్తాడు. ధ్రువుడు ఇంటికెళ్ళి అమ్మా నాన్న ప్రేమలతో పెరిగి పెద్దయి రాజ్యపాలన చేసి ఆకాశంలో ధ్రువ నక్షత్రంగా నేటికి ఉన్నాడు. ఈ కథ వల్ల నీతి ఏంటంటే పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించగలం. ఇలాంటి మరెన్నో కథలు, కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ, రామకృష్ణ మఠం, దోమలగూడ, హైదరాబాద్ 5,29,000. ఫోన్ 880184949494.